హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము వెల్లుల్లిపాయ పచ్చడి చేస్తున్నాము. లాస్ట్ టైం మ్యాంగో పికిల్ చేసినట్టు ఈసారి కూడా చేస్తున్నాము. ఈసారి ఏంటంటే ఈ వెల్లుల్లిపాయలకి ఉప్పు ముందులే పట్టించేసి ఉంచాము, బాగా పట్టిద్దని. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ఇది ఆవు పిండి, మెంతుపిండి, కారం, పసుపు, ఇది వేరుశనగ నూనె, గానుగు నూనె కూడా అంటారు. ఇది నిమ్మరసం, తర్వాత సాల్ట్ మనకి కావాలంటే యాడ్ చేసుకున్నాను, నేను ఇంత యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు పసుపు, తర్వాత ఇది మెంతుపిండి, ఇప్పుడు మెంతిపిండి వేసుకున్నాక ఆవు పిండి ఇవన్నీ వేసుకున్నాక మా మమ్మీ కారం వేస్తుంది. సుమారుగా చిన్న పచ్చడి కాబట్టి కొంచెమే వేసుకుంటున్నాము. దీన్ని మంచిగా మిక్స్ చేసేస్తున్నారు. చేతితో మిక్స్ చేసుకోవడం బెటర్. ఓకే, ఇప్పుడు ఆయిల్ పోసింది, చక్కగా మంచిగా మిక్స్ చేసేస్తుంది. ఇప్పుడు ముక్కలన్నీ ఊరటానికి చాలా కలర్ఫుల్గా. అండ్ బై ద వే ఇది మా డాడీకి చాలా ఇష్టమైంది, అందుకే బాగా చేస్తుంది. అది ఏంటి, ఇది సైన్స్ ల్యాబ్ లాగా పచ్చడి ల్యాబ్ లాగా ఉంది. ఏంటిది సైన్స్ ల్యాబ్ లాగా పచ్చడి ల్యాబ్ లాగా ఉంది? ఏమో మనం కూడా చూసి నేర్చుకున్నాం, ఫ్యూచర్లో ఉపయోగపడుద్దిరా. ఎంత బాగా కలుపుతున్నారు, నోరు ఊరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఆడుకున్నాం బాగా. నిమ్మరసం పోసుకుంటాం. మనం నేర్చుకుంటే అది ఫ్యూచర్లో ఉపయోగపడుద్ది మనకి. సరిపడంత నిమ్మరసం. ఇప్పుడు దీన్ని ఆ ముక్కలకి చాలా బాగా పట్టేటట్టు. ఎన్ని రోజులు ఊరాలత్త? వన్ డే చాలు. ఒక్క రోజు తర్వాత ఎమ్మి పచ్చడి రెడీ అయిపోయిద్ది.